హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పూజా బ్లాగ్స్. ఈరోజు నేను మైసూర్పాక్ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. ముందుగా శనగపిండిని అయితే ఒక కప్పు తీసుకోండి, దాన్ని బాగా జల్లించుకోండి. సో పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో మనకి మైసూర్పాక్ అంత టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఏ కప్పుతో అయితే మనం శనగపిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో మిగిలిన క్వాంటిటీస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని ఒక కప్పు శనగపిండికి 1.5 కప్పు ఆయిల్ అనేది తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో ఇందాక జల్లించుకున్నటువంటి శనగపిండిని వేసుకోండి. అలాగే మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్, దాంట్లోంచి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ఈవెన్గా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్పున్నర పంచదార వేసుకోండి. అలాగే 1 కప్పు వాటర్ పోసుకొని మరిగించండి. అలాగే అది ఒక తీగ పాకం వచ్చేంత వరకు మరిగిస్తే సరిపోతుంది. ఒకవేళ తీగ పాకం రాకపోయినా అలాగే ఒక పాకం కొంచెం ముదిరిపోయినా సరే స్వీట్ అనేది చెడిపోతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ముందుగా మనం తీసుకున్న ఆయిల్ని పెట్టి బాగా హీట్ చేయండి. ఆయిల్ మాత్రం చాలా హాట్గా ఉండాలి. ఆయిల్ కాగిన తర్వాత సిమ్లో పెట్టి ఒక పక్క స్టవ్ మీద అలాగే ఉంచండి. ఒక పక్కన పాకం ఉండాలి, ఇంకొక పక్కన ఆయిల్ ఉండాలి, రెండిటి మీద ఉండాలి. అండ్ ఇప్పుడు ఒక కడాయిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంని వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. అండ్ దాన్ని కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి. అండ్ అందులో మనం గడ్డలుగా ఉంటే వాటిని మెదుపుతూ మెల్లిమెల్లిగా బాగా స్టిర్ చేస్తూ కలుపుకోవాలి. అండ్ కొంతసేపటికి దాని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. అలా మంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి. అండ్ మనం కంటిన్యూస్గా దాన్ని తిప్పుతూనే ఉండాలి, లేదా అడుగంటేస్తుంది. దీనికైతే 2 మెయిన్ స్టెప్స్. ఆయిల్ అనేది హీట్గా ఉండాలి, అలాగే పాకం అనేది తీగ పాకం అయ్యి ఉండాలి. ఈ ప్రాసెస్ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఆయిల్ మొత్తం అయిపోయేంత వరకు చేయండి. అలాగే లాస్ట్ ఒక గరిటె మాత్రం తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ ప్రాసెస్లో ఆయిల్ అనేది ఎట్టి పరిస్థితిలో చల్లారకూడదు. అండ్ మనం కంటిన్యూస్గా ఆయిల్ వేస్తూ ఉండాలి, అలాగే కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. అప్పుడే మన స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. మనకి స్వీట్ రెడీ అయిపోయింది ఎలా తెలుస్తుందంటే మైసూర్పాక్ అనేది పాన్ నుంచి సెపరేట్ అవుతూ వస్తుంది. ఆ స్టేజ్లో ముందుగా మనం తీసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా గరిట, అది ఆ ప్లేట్లో వేసుకొని దాంట్లో ఈ స్వీట్ అనేది తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. సో ఎంతో టేస్టీగా ఉన్న మైసూర్పాక్ రెడీ అయిపోయినట్టే. సో వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.